ఇదే నేపథ్యంలో అటు ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర స్థాయిలో దాడులు కూడా చేస్తుంది. సో, ఇజ్రాయెల్ వ్యాప్తంగా కూడా మొత్తం ఎమర్జెన్సీ విధించేశారు. ప్రభుత్వ కార్యాలయాలు వీటన్నిటిని కూడా బంద్ ప్రకటించడం చూసినాం. అలాగే అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో వాటిపైన కూడా ఇరాన్ దాడులైతే చేస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీయొచ్చు? దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీరేం చెప్తారు సార్? ఇరాన్‌కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చా ఆయన అరాగ్బీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఎవర్ లాస్టింగ్ కాన్సిక్వెన్సెస్ చూస్తారు అని అమెరికాని హెచ్చరించాడు. ఎవర్ లాస్టింగ్ అంటే మీరు జీవితంలో మరిచిపోలేని ఒక చర్యలను మేము చూపిస్తాం మీకు అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. సో వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఇజ్రాయెల్ మీద అటాక్స్ మొదలు పెట్టారు. ముఖ్యంగా టెల్ అవీవ్ మీద, తర్వాత జెరూసలాం మీద, హైఫా మీద, నెస్ జుమాన్ మీద, రిషాన్ లెజిన్ మీద, ఈ నగరాల మీద అంతా కూడా అటాక్ చేశారు. ఒక బన్ గురియాన్ ఎయిర్పోర్ట్ ధ్వంసం చేశారు. తర్వాత బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ నాశనం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ మీద అటాక్ చేశారు. సో ఈ రోజు పెద్ద దాడి జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు ఇరాన్ వాళ్ళు డ్రోన్స్, మిసైల్స్, ఆ తర్వాత క్లస్టర్ బాంబులు, ఫతే 2 అని ఒక పవర్ఫుల్ సూపర్ హైపర్సోనిక్ బాంబులను వాడుతున్నారు. ఈ రోజు ఫస్ట్ టైం ఎప్పుడు వాడని అతిపెద్ద మిసైల్, బాలిస్టిక్ మిసైల్ ఇది. ఖైబర్ షెకాన్స్ అంటారు దీన్నే కొర్రం షాహర్ అని కూడా పిలుస్తారు. కొర్రం షాహర్ ద 4 అని కూడా. ఇది 1500 కేజీల బరువుని తీసుకెళ్లగలదు. అంత వార్ హెడ్ ఉంటుంది అనమాట. అలాంటివి మల్టిపుల్ గా మేము ఒక దాంట్లోనే మల్టిపుల్ వార్ హెడ్స్ ని ఇది క్యారీ చేస్తుందని చెప్తున్నారు. పైగా 2000 కిలోమీటర్ల వరకు కూడా ఇది అటాక్ చేస్తుందని చెప్తున్నారు. దీన్ని ఈ రోజు వాడారు. వాళ్ళ దగ్గర ఇంకా 3-4 వేల మిసైల్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇరాన్ దగ్గర. సో ఇజ్రాయెల్ పరిస్థితి ఇవాళ చాలా అతలకుతలమైంది అని చెప్తున్నారు. దాదాపు 86 మంది గాయపడ్డారు. ఆ విజువల్స్ అంతా కూడా వీడియోలో బయటకు వచ్చేసాయి. ఎమర్జెన్సీ విధించారు. ఎయిర్ స్పేస్ ఫస్ట్ టైం మూసేశారు ఇజ్రాయెల్లో. జోర్డాన్ అండ్ ఈజిప్ట్ ల్యాండ్ మార్గాలను ఓపెన్ చేశారు. సో ప్రజలంతా కూడా ఇళ్లలో ఉండమన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పారు. సో ఒక రకంగా ఇజ్రాయెల్ కంప్లీట్ గా అటాక్ చేయగలిగారు అనమాట. ఇరాన్ చేయగలిగింది. సో ఇది పెరిగే అవకాశం ఉంది. ఇటు అమెరికన్ 19 ప్లేసుల్లో మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి, డిఫెన్స్ ఫోర్సెస్ దాదాపు 50 ఉన్నాయి. వాటి మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. అట్లాగే హర్మోజ్ జలసంధిని మేము మూసేస్తున్నామని చెప్పి వాళ్ళ ఐఆర్జీసీ బ్రిగేడియర్ జనరల్ తంగ్ సిరి, ఆయన పేరు తంగ్ సిరి, ఆయన ప్రకటించాడు. సో అది కానీ మూసేస్తే మొత్తం 20% ఆ షిప్ ట్రాఫిక్ అనేది క్లోజ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇండియాకి ఇది పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. మనకి ఇండియాకి ఒక రోజుకి 15 లక్షల బ్యారెల్స్ ఆ రూట్ లో వస్తున్నాయి. ఆయిల్, క్రూడ్ ఆయిల్ అంటే దాదాపు 10-12 కోట్ల లీటర్లు పెట్రోల్ ఒక రోజుకి మనం దాని నుంచి తయారు చేసే పరిస్థితి ఉంది. అంటే ఒక రోజు వాడకం అనుకోవచ్చు మనకి. ఇది కానీ క్లోజ్ చేస్తే మనకి రోజుకి 10-12 కోట్ల లీటర్ల పెట్రోలు కొరత ఏర్పడే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ కూడా ఈ పెట్రోలు, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తుల కొరత ఏర్పడి రేట్లు పెరిగిపోతాయి. దానివల్ల మన పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి మన డీజిల్, పెట్రోల్ పెరిగిపోయినప్పుడు ఇది రవాణా ఛార్జీల మీద పడి వస్తువుల రేట్లు కూడా పెరిగిపోతుంది. దాంతో మన రూపాయి వాల్యూ కూడా పడిపోయే అవకాశం ఉంది. సో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మన దేశ ఎకనామిక్ కూడా ఇది పెద్ద ఇబ్బంది కలిగే అవకాశమే ఉంది. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది ఎవరు కూడా ఊహించని పరిస్థితి. మొత్తానికైతే ఒక యుద్ధానికైతే తెరలేపినట్టుగా ట్రంప్ అండ్ నెతన్యాహు కలిసి చేశారని మాత్రం మనం చెప్పచ్చు. సో ఇరాన్ అయితే తగ్గే పరిస్థితి కనిపించలేదు. ఇరాన్కి మద్దతుగా ఇప్పటివరకు ఏ దేశం కూడా రంగంలోకి అయితే దిగలేదు. కానీ ఇండైరెక్ట్ గా చైనా ఇరాన్కి కార్గో ఫ్లైట్లలో మన దీనికి సంబంధించి మిసైల్స్ సంబంధించిన ఎక్విప్మెంట్, తర్వాత డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన బ్యాటరీస్ అవన్నీ కూడా పంపించిందని చెప్తున్నారు. సో ఇప్పుడు దీనికి ప్రతీకారంగా ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేయబోతున్నాడు. ఎందుకంటే ట్రంప్ హెచ్చరించాడు, శాంతికి మీరు రాకపోతే మళ్ళీ నేను అటాక్ చేస్తానని.
ఇప్పుడు ట్రంప్ డైరెక్ట్ గా ఇరాన్ మీద అటాక్ చేస్తాడా? ఖమేనీ గాని చంపిన వార్త కానీ నిజమైతే మాత్రం ఇరాన్ ఇంకా పెద్ద స్థాయిలో అటాక్ చేసే అవకాశం ఉంది. అటుపక్క హౌతీలు, తర్వాత హిజ్బుల్లా వాళ్ళు, వీళ్ళు కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగితే మాత్రం ఆ, రష్యా, చైనాలు కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. ఆల్రెడీ నార్త్ కొరియా రంగంలో దిగుతానంటుంది. పాకిస్తాన్ హెచ్చరించింది ఆల్రెడీ. సో ఒక థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉంది అన్న భయాందోళనలు అయితే మొత్తం ఇంటర్నేషనల్ గా కనిపిస్తున్నాయి మనకి. ఆల్రెడీ యుఎన్ ఎస్సీ అంటారు, అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ని ఏర్పాటు చేసి ఇప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమంటున్నారు. అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈరోజు అత్యవసర సమావేశం చేస్తుంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా దీని పట్ల స్పందిస్తున్నాయి. సో యుద్ధాన్ని ఆపమని చెప్తున్నాయి. కానీ ఇరాన్ అయితే ప్రతీకార చర్యతో రగిలిపోతుంది. సో ఇజ్రాయెల్ కూడా అటాక్ మొదలుపెట్టింది మళ్ళీ ఈ రోజు కూడా. సో ఈ నేపథ్యంలో